విమానం ఎక్కి హైదరాబాద్ దిగవరకల్లా తెలంగాణ ఎగిరిపోయింది, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మొట్టమొదటి సంతకం యొక్క తడి కూడా ఆరకముందే దోకా మొదలైంది. అక్కడి నుంచి మొదలైనటువంటి దోకా మోసం ఎంత భయంకరంగా ఎక్కడికి వచ్చిందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతా సోదరులారా, ప్రపంచంలో ఎంత మూర్ఖ దేశమైనా, ఎంత తెలివి తక్కువ దేశమైనా ఒక నదిని కాలుష్యం చేసుకుంటారా? అది కూడా హైదరాబాద్ నగరం లాంటి నగరంలో నుంచి పారే నది మూసీ నది ఎంత దారుణంగా ఈ ఆంధ్ర వలస పాలన ఆ నదిని కలుషితం చేసింది. ఎన్ని విధాలమైన ఇబ్బందులు పడుతున్నాం. నదిని కలుషితం చేస్తారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు మాట్లాడుతున్న ప్రాంతంలో బోర్ల నీళ్లు తాగడానికి లేదు, కృష్ణా నీళ్లు తెచ్చిస్తామంటారు. వారానికి ఒక్కసారి కూడా రాదు, ఒకసారి 2 సార్లు వస్తారు. ఎందుకు? కృష్ణా నదిలో నీళ్ళు లేవా? నాగార్జున సాగర్లో లేవా? హైదరాబాద్ కృష్ణా బేసిన్లో లేదా? ఎందుకు ఇవ్వరు నీళ్లు? వాళ్ళకు పోవాలి, కిందికి పోవాలి, వాళ్ళ పొలాలకు పోవాలి. హైదరాబాద్కి పోయి గోదావరి నుంచి తెచ్చిస్తాడు. గోదావరి నుంచి 400 కిలోమీటర్లు తెస్తారట. ఇక్కడ మన ఇంటి ముగ్గుట్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి ఇవ్వరు. ఈ రకంగా అనేక రకాలుగా వాళ్ళ స్వార్థం కోసమే పనిచేసింది తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కానీ, తెలంగాణ బాగు కోసం కానీ ఏ ఒక్క ప్రభుత్వం కానీ, ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ, ఏ పార్టీ కానీ పనిచేయదు. అందువల్లనే తెలంగాణ ఉద్యమం మళ్ళీ వచ్చింది. తెలంగాణ అడుగుతున్నది మొత్తం. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాను. ఆ రోజు ఆంధ్ర వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఏమని? తెలంగాణలో మీ తెలంగాణ రీజనల్ కమిటీ పర్మిషన్ లేకుండా 1 ఎకరం భూమి కూడా మేము కొనము. ఇలా ఎన్ని లక్షల ఎకరాలు వాళ్ళ కబ్జా అయింది. ఇదే రంగారెడ్డి జిల్లాలో మన రైతులు తల ఎత్తుకొని గౌరవంగా బతికిన వాళ్ళు పొలంలో అదే పొలంలో జీతగల్ల ఎక్కువ బతుకుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఏ పొలం పోయినా కనబడుతుంది. ఎందుకు ఈ దుర్గతి? మనకు ఈ దుర్గతి నుంచి మనం బయటపడద్దా? ఇట్లే నాశనం అయిపోతా పోదామా? ఇది ఈనాడు మన ముందున్న ప్రశ్న. మీకు ఇంకొక మాట చెప్తే మీరు నమ్మలేరు, ఆశ్చర్యపడతారు. నిన్న నేను 2 పథకాలు ప్రకటించిన సూర్యాపేటలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తెలంగాణ ఒకటైపోయింది, మొత్తం తరలిపోతున్నారు. బ్రహ్మాండంగా వాళ్ళు 100 సీట్లు గెలిచేవైపోతున్నారు. మన పీఠం కదిలిపోతుందని భావించి మోసేతికి బెల్లాలు పెట్టించేటువంటి, ఇవి నీకు చాక్లెట్, నీకు బిస్కెట్ అన్నట్టు, నీకు పెన్షన్ ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి పార్టీలో 500 ప్రకటించారు. చంద్రబాబు నాయుడు 100 రూపాయలు ఎక్కువ పెట్టి 600 ప్రకటించారు. అట్లా కూడా కొంత జనాన్ని గోల్మాల్ చేయాలి. వాస్తవానికి రేపు తెలంగాణ రాష్ట్రం అయితే వాళ్ళతో 4 గంటల బడ్జెట్ మన బడ్జెట్ ఉంటుంది. మీరు నమ్మలేని నిజం, ఇవాళ ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే దానిలో 72% ఆదాయం వచ్చేది మన తెలంగాణ గడ్డ నుంచి. ఒక్క కమర్షియల్ ట్యాక్స్ లో ఇక నా పక్కకే రామ్ లక్ష్మణ్ గారు రిటైర్డ్ అధికారి, ఏకే గోయల్ గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నా పక్కకున్నారు. నిన్న మొన్న మేమంతా విశ్లేషణ చేసినాం. గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్లే, మా శతకథలు కాదు. లెక్క తీస్తే కమర్షియల్ ట్యాక్స్ లో 22,000 crores కాదు. హౌ మెనీ క్రోర్స్ ఇట్ ఈస్? 22,000 crores commercial tax. No, in the total 5 years, sir. కమర్షియల్ ట్యాక్స్ వసూలు అయ్యేది రాష్ట్రంలో, రాష్ట్ర ఆదాయానికి వచ్చేది 40,000 కోట్లు. ఈ 40,000 కోట్లలో గవర్నమెంట్ చెప్పే లెక్కలు కేవలం 3% రాయలసీమ జిల్లాల నుంచి వస్తుంది, కేవలం 15% మిగతా ఆంధ్ర జిల్లాల నుంచి వస్తుంది, 82% కేవలం తెలంగాణ నుంచి వస్తుంది. అంటే ఎంత మిగులు వస్తుంది మనకు? ఎంత మిగులు డబ్బు ఉంది? ఇలా ఎవరి సొమ్ముతో ఎవరు బతుకుతున్నారు? ఎవరి మీద ఎవడు బతుకుతున్నాడు? కానీ ఆంధ్రలో ఏమంటారు? మీకు అన్నం తినుడు మేమే నేర్పినాం, మీకు వ్యవసాయం చేసుడు మేమే నేర్పినాం. నాకు తిక్క ఉట్టుకొచ్చే దగ్గర చెప్పిన నేను ఇంతకుముందే దేశపతి శ్రీనివాస ఎవరో చెప్పారు మిత్రులు, దేశపతి చెప్పిండు
ఎప్పుడో 250 ఏళ్ల నుంచే మా తాతలు షేర్వాణి బిర్యానీ కుబాని మీ మొగాలకు బిర్యానీ వండేస్తుంది అని అడిగినది. దాని మీద నా మీద దుమారం లేచింది. దేశభక్తి మాటలనే చెప్పారు కదా, అమెరికా ప్రెసిడెంట్ వస్తే పెట్టే బిర్యానీ కూడా హైదరాబాద్ బిర్యానీ, పెజవాడ బిర్యానీ కాదు. ఇది వాస్తవం కదా, ఉన్నది మాట్లాడితే కలవది. ఇక్కడికి మన పేరు అప్సిగూడ నరసింహారెడ్డి అని నా మిత్రుడు ఉంటాడు. ఆయన కొంతమంది పెద్ద మనుషులు కలిసి రోజు పొద్దున వాకింగ్ పోతాం. అందులో 3-4 ఆంధ్రోళన వస్తారు. అయితే వీళ్ళు నడుస్తుంటే పేపర్ చదివి ఏదైనా చూసో టీవీ చూసో కేసీఆర్ ముచ్చట్నో తెలంగాణ ముచ్చట్నో మాట్లాడితే అయితే వాళ్ళు 4 అడుగులు వెనకగానే ఎత్తట, లేకపోతే 4 అడుగులు ముందుగానే పోతారు. అంటే అంత భయం వల్ల కేసీఆర్ ముచ్చట తెలంగాణ ముచ్చట అంటే వినటానికి కూడా వాళ్ళకి ఇబ్బంది. ఒక్కరోజు నరసింహారెడ్డి గారు ఏం చేసినట్టు రానివే మీరు ఎందుకు సిగ్గుపడతారు, మేము డంకా బజాయించి బాధతో తెలంగాణ తీసుకుంటాం అంటే గంట అలగా అనిస్తామా రెడ్డి గారు అన్నారు. బరాబర్ తీసుకుంటున్నా ఈ తాప మాత్రం ఊకోమంటే సరే రెడ్డి గారు తీసుకుంటాం కానీ మరి మేము పోతే మీరు ఎట్లా బతుకుతారు అంటాడు. నేనన్నా నర్సన్న ఆన్నే ఇయ్యరవై ఉత్కద్దా నాకు అర్థం కాదు. నీ మీద వాడు మేము బతున్నామా, మా మీద వాడు నువ్వు బతున్నావా? ఒక్క కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయంలో 82% తెలంగాణ నుంచి వస్తే కేవలం 18-20 82 అంటే 18%, కేవలం మీ 13 జిల్లాల నుంచి 18% వస్తుంది. దీన్ని ఎక్కడైనా సరే డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మీద వాడు బతుకుతాడు. అందుకే నాకు తిక్కలేగిన చెప్పిన మీరు ఇచ్చేదేంటి నా కొడుకులారు, మీరు ఒక 500 ఒక 600 పెన్షన్లు మీరే అన్నా మీకే శాతం కదా. మా రాష్ట్రంలో మేము ఇచ్చుకోలేమా? నువ్వు ఇచ్చే ముష్టి 500 కాదు, రేపు తెలంగాణ రాష్ట్రంలో మా వితంతువులకు మా వృద్ధాప్య వృద్ధులకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకోవడం చాలా గౌరవంగా చెప్పండి. అదేవిధంగా తెలంగాణలో ఉన్న వికలాంగ సోదరులకు 1500 రూపాయలు ఖచ్చితంగా పెన్షన్ ఇస్తామని ప్రకటించండి. ఇంకా కొన్ని విషయాలు ఐఏఎస్ అధికారులు పరిశీలన చేస్తా ఉన్నారు. నాకు అడ్డగోలుగా మాట్లాడరు రాదు, ఎందుకంటే మాట అన్నమంటే చిరాక్షరం కావాలి. మాట చెప్పినామంటే ఖచ్చితంగా అమలు కావాలి. లెక్కలు పత్రాలని చూసుకున్నాకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నిన్ననే సూర్యాపేట కూడా చెప్పిన, మీరు కొందరు టీవీలు వినొచ్చు, మీకు బోరు కొట్టేస్తారని మళ్ళీ చెప్తున్నాను. ఒక దగ్గర ఒక ఆయన పాపం పక్కూరికి పోయి ఒక దోస్తుని కలవాలి, ఒక 5000 రూపాయలు జేబులు పెట్టుకొని పోయి ఆ దోస్తు నంబరు అడ్రస్ కూడా దానిలో పెట్టుకున్నాడు. పర్సులో బస్సు ఆ ఊరికి పోయిండు, బస్సు దిగిండు, పర్సు మాయమైపోయింది. అరే 5000 రూపాయలు పర్సు వాయి కాబట్టి నేను ఎట్లా వాపసు పోవాలని అక్కడ ఉన్న వాళ్ళని, అయ్యా ఒక 10 రూపాయలు ఇంది అన్న, ఒక 10 రూపాయలు ఇంది, నాకు బస్ ఛార్జీలు కావాలి, మళ్ళీ మా ఊరికి పోవాలి. మా దోస్తు నంబర్ ఇచ్చి ఇంటి అడ్రస్ ఇచ్చిన ఆ చిచ్చు కూడా వాడే కొట్టేసిన తర్వాత పోయింది. ఇలా పరిశాన్ అంటే పోలిస్తలేదు. అనగలు ఆయన వచ్చింది, ఏందా బాగా పరిశాన్ అంటే ఏం లేదు అన్నకి ఇట్లా అయిందంటే, సరే గంటగానే ఏం బాధపడుతుంది కాబట్టి నేను ఇష్టపడిన శాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి రేపు తెలంగాణ రాష్ట్రంలో. రంగారెడ్డి జిల్లా భూములు ఇలా 5 కోట్లకు ఎకరం ఉంటే రేపు 15 కోట్లకు ఎకరం అయ్యే పరిస్థితి వస్తుంది. అద్భుతంగా ఈ జిల్లా దేదీప్యమానంగా వెళ్తుంది. ఇవి రేపు జరగబోయే వాస్తవాలు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఈ దోపిడీ నుంచి బయటపడాలి. తెలంగాణ జాతి మీద జరిగినంత విధ్వంసం, తెలంగాణ జాతి మీద జరిగినంత నీటి దోపిడీ, నిధుల దోపిడీ, ఉద్యోగాల దోపిడీ ఇంతకుముందే నాకు సుధీర్ రెడ్డి గారు చెప్పింది. అన్నా 610 జీవో అమలు చేస్తే ఒక మా రంగారెడ్డి జిల్లాలని అన్ని రకాలుగా కలిపితే 15-20 వేల పోస్టులు ఖాళీ అవుతాయి, మొత్తం మా జిల్లా బిడ్డలకు దక్కుతాయి అని చెప్పి ఇప్పుడు నాకు సుధీర్ రెడ్డి గారు చెప్పింది. రేపు తెలంగాణ తెచ్చుకొని వాళ్ళ గవర్నమెంట్తో పంపించి ఆ ఖాళీలు మన బిడ్డలకు ఇచ్చుకుందామా? ఇలా సీట్ల మీద వెలిగిపోతున్న ఆందోళనలు చూసుకుంటే అట్లే బీరిపోదామా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. మనం ఎట్లు దెబ్బతిన్నాం? రేపు మన పిల్లల భవిష్యత్తు, తెలంగాణ ఫ్యూచర్ జనరేషన్ భవిష్యత్తు మనకు చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి
రంగారెడ్డి జిల్లా అద్భుతంగా వారు చేయలేదు కొన్ని వేలాది మంత్రులు. ఇవాళ సుధీర్ రెడ్డి గారు ఇంతమందితోని ఈ ప్రాంతంలో ఉన్న టీడీపీ మోకర్ గారు చెప్పినట్టు రంగారెడ్డి గారు వెళ్ళగట్టుకుంటే అంటుకుంటే మాత్రం అంకిడిపోది. అంతే కదా. ఇవాళ ఇంటికి పోయి నేను అన్నం తినకుండా బాగాలేదు, నా కడుపు నిండిపోయింది. జిల్లా పేరు రంగారెడ్డి జిల్లా. ఏ రంగారెడ్డి అయినా ఆయనను కూడా మర్చిపోయాం మనం. మహనీయుడు కొండా వెంకట రంగారెడ్డి ఆయన చెప్పిండు, ఆంధ్ర గర్భోదాన్ని కొట్టాయని అన్నాడు. జవహర్లాల్ నెహ్రూతో కొట్టాయని కొండా వెంకట రంగారెడ్డి. తెలంగాణ సొంత రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఇదే జిల్లాలో పెద్ద మంగళవారం గ్రామం ఆయన పేరు మీదనే రంగారెడ్డి జిల్లా ఉన్నది. ఆయన ఏమన్నాడు ఆ రోజు, గులామీకి జిందగీసే మోత్ అచ్చా హై అన్నాడు. బానిస బతుకుల కంటే చచ్చిపోయింది నేనేమో అన్నాడు. అట్లా గర్జించిన పులి కొండా వెంకట రంగారెడ్డి గారు. ఆయన వారసులు మీరంతా ఈ జిల్లా బిడ్డలు. కొండా వెంకట రంగారెడ్డి గారి స్ఫూర్తి రంగారెడ్డి జిల్లాలో రగిలిపోవాల్సినటువంటి అవసరం ఉంది. కొండా వెంకట రంగారెడ్డి గారి బుక్స్ ఉన్నాయి. నేను సుధీర్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా, కొన్ని కాపీస్ తెప్పించి మీ మేడ్చల్ నియోజకవర్గంలో పంచండి, అందరికి అందుబాటులోకి తేండి. ఆనాడు 50-60 ఏళ్ల కింద కొండా వెంకట రంగారెడ్డి గారు ఏది రాసిన రోజుల్లో కరెక్ట్గా అదే జరుగుతూ ఉంది తెలంగాణలో. ఎట్లా ఇది ఆంధ్ర వలస కాలనీగా మారుతుందో, ఎట్లా నీళ్లు దోపిడైతాయో, ఎట్లా ఉద్యోగాలు దోపిడైతాయో ఆనాడు 50 ఏళ్ల కింద రాసిన కొండా వెంకట రంగారెడ్డి గారు. నిజంగా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆయన ఏది భయపడ్డాడో అదే జరిగింది. తెలంగాణ అన్ని విధాలు నాశనమైంది. కాబట్టి మిత్రులారా, సోదరిమణులారా, మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇలా రకరకాల మాయోపాయాలు, రకరకాల వేషాలు, ఇలా ఉడుములు వచ్చినట్టు వచ్చి పాదయాత్రలు చేస్తాను ఈ తెలంగాణ. జగన్మోహన్ రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ మీద జరిగే దోపిడీ గురించి నాకుండే ఆవేదన, నాకుండే దుఃఖం వాళ్ళకు ఉంటుందా ఒకసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇలా 12 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. ఒక్క విషయం బాగా ఆలోచించాలి. కేసీఆర్ బతుకుండగా జరగదు, నేను జరగనీయా. కానీ ఏదైనా పొరపాటు వల్ల, అందువల్ల అప్రమత్తంగా ఉండాల్సింది, జాగ్రత్తగా ఆలోచించాల్సింది. రాష్ట్రం సాధించేదాకా అవిశ్రాంత పోరాటం చేయాల్సింది తెలంగాణ బిడ్డలే. రాష్ట్ర సాధన తప్ప మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, వేరే ఆప్షన్ లేదు. మనం పులి మీద స్వయం పాలనతో మన నిధులు మనమే వాడుకొని గొప్పగా ఈ తెలంగాణను తీర్చిదిద్దుకోవడానికి తెలంగాణ కావాలంటున్నాం తప్ప మనం వేరే ఉద్దేశంతో కాదు. అందుకోసం ప్రతి ఒక్కరితో కూడా నేను మనవి చేసేది, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ సోయితోనే మనం ముందుకు సాగాలి. తెలంగాణ కథ రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంతా. రేపు గీయాల దాకా నేను చెప్పిన ఒడవది. ఒక్క దోపిడి అంటే ఏడవస్తుంది, ఒక్క మోసం అంటే ఏడవస్తుంది. 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. విజయమ్మ గారు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి తల్లి గారు ఏమంటారు? ఆమె రాజశేఖర రెడ్డి గారికి అన్ని ప్రాంతాలు సమానమే, సమానమైన తల్లి. ధర్మం మాట్లాడినవను 4 ఏళ్ల కింద మొదలుపెట్టి నీ పోతిరెడ్డి పాడు నీళ్లు ఉరుకుతున్నాయి, కంప్లీట్ అయిపోయింది. మరి నల్లగొండలో 40 ఏళ్ల కింద మొదలుపెట్టిన నా SLBC అన్నే పండుకున్నది. ఎవరు బాధ్యులు దీనికి? ఈ సమన్యాయమా? కడపలో నీ భర్త రాజశేఖర రెడ్డి రిమ్స్ మొదలు పెట్టిండు. రిమ్స్ ఇలా జగద్దాయమానంగా వెలిగిపోతున్నది. బిల్డింగులు కట్టిండు, పోస్టింగులు ఇచ్చిండు, బ్రహ్మాండంగా నడుస్తాను. ఈ బీబీ నగర్ దగ్గర మనం పోతుంటే కనబడుతుంది. నిమ్స్ మొదలు పెట్టిండు. నిమ్స్లో గుడ్డి దీపం అని వెలుగుతుందాడా? మొదలైందా? ఇగో ఇది రాజశేఖర రెడ్డి చేసిన సమన్యాయం మనకు. రిమ్స్